గ్రేమ్ స్మిత్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కెప్టెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. 22 years కే కెప్టెన్ అయ్యి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో డౌన్ అయ్యున్న టీంని ఒక డామినెంట్ ఫోర్స్ గా మార్చిన కెప్టెన్. తన కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా ఒక డిఫరెంట్ బీస్ట్. అది ఒక గోల్డెన్ ఎరా. లిటరల్లీ వాళ్ళ పీక్ క్రికెట్ అని చెప్పొచ్చు. 435 runs చేసిన మ్యాచ్ ఎవ్వరూ మర్చిపోతారు బాస్. సౌత్ ఆఫ్రికా క్యారెక్టర్ ని డిఫైన్ చేసిన మ్యాచ్ అది. అలానే టెస్ట్ క్రికెట్ లో 2007 నుంచి 2013 వరకు సౌత్ ఆఫ్రికా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. దే వర్ అన్డిఫీటెడ్. 2012లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సౌత్ ఆఫ్రికా అన్ని ఫార్మాట్స్ లోని నెంబర్ 1 గా ఉంది. గ్రేమ్ స్మిత్ 117 టెస్ట్స్ ఆడితే అందులో 109 టెస్ట్స్ కెప్టెన్ గానే ఆడాడు. అంటే ఓన్లీ 8 మ్యాచెస్ మాత్రమే తన కెప్టెన్ గా ఆడలేదు. ఇన్క్రెడిబుల్ ఫీట్ అసలు. టీమ్ ని సేవ్ చేయడానికి ఫ్రాక్చర్ ని కూడా లెక్క చేయకుండా ఆస్ట్రేలియా లాంటి డేంజరస్ బౌలింగ్ లైనప్ మీద ఒంటి చేత్తో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఫియర్లెస్ కెప్టెన్ అతను రిటైర్ అయ్యి 11 years పైగా అవుతున్నా కూడా మోస్ట్ టెస్ట్ విన్స్ రికార్డ్ తన పేరు మీదే ఉంది. అది అతను క్రియేట్ చేసిన లెగసీ. కేవలం ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే ఒకే ఒక్క కారణం వల్ల ధోని, పాంటింగ్ లాంటి కెప్టెన్స్ కి వచ్చినంత ఫేమ్ రాలేదు. బట్ రెస్పెక్ట్ వాళ్ళతో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే వచ్చింది. తన కాంట్రిబ్యూషన్ కి సౌత్ ఆఫ్రికా క్రికెట్ హిస్టరీలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతాది. మీలో ఎంతమంది గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీ చూశారు? కామెంట్ చేసి చెప్పండి.